హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా వంకాయతో బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను 700 గ్రామ్స్ ఫ్రెష్ వంకాయలు తీసుకున్నాను. అదేవిధంగా 4 టమాటాలు, ఒక గుప్పెడు పచ్చిమిర్చి అండి. దీంట్లో వెండికారం వేసుకోరు, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తారు. అదేవిధంగా చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి. ఇప్పుడు మనం వంకాయలను కట్ చేసుకుని వేసుకోవడానికి ఈ విధంగా ఉప్పు వాటర్ని రెడీ చేసుకొని పక్కకు పెట్టుకొని, ఈ వంకాయలను ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసి పెట్టుకుందామండి మొత్తాన్ని. ఈ వంకాయ బజ్జీ కర్రీ ఈ విధంగా చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్ని వంకాయలను కట్ చేసుకొని ఈ ఉప్పు వాటర్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 4 టమాటాలను కూడా ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం పక్కకు పెట్టుకొని, తీసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. మనం ఇది కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు మొత్తాన్ని ఇందులో వేసుకుందాం. అదేవిధంగా కట్ చేసినటువంటి 4 టమాటాలు, పచ్చిమిర్చీలు, అదే మనం తీసుకున్నటువంటి చింతపండును కూడా ఇందులో వేసుకొని, నేను దీంట్లో రాళ్ళుప్పు వేసుకున్నానండి. కొంచెం రాళ్ళుప్పు వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, సరిపడా వాటర్ పోసుకొని 3 విజిల్లు రానిచ్చుకున్నానండి. నేను 3 విజిల్లు వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టుకొని, విజిల్ మొత్తం పోయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఈ విధంగా వంపుకొని పక్కకు పెట్టుకొని, ఇందులో ముందుగా మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం వేసుకొని దీన్ని మొత్తాన్ని ఈ విధంగా పప్పు గుత్తోటి మంచిగా మెదుపుకుందామండి. ఈ విధంగా మంచిగా మెదుపుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు, అదేవిధంగా 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం వెంపి పెట్టుకున్నటువంటి ఈ వంకాయ బజ్జీ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోండి. మీలో ఎంతమందికి ఈ వంకాయ బజ్జీ తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ.